Hi all, welcome to my channel Pratyusha Charan. Hope you're all doing great. So ఇది వచ్చేసి a day in my life. Actually ఈ వీడియోలో లైక్ కాంబినేషన్ ఆఫ్ టూ టు త్రీ డేస్ ఉంది. అండ్ నేను బళ్ళారికి వచ్చాను. ఐ థింక్ షార్ట్ వీడియోస్ చూసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను బళ్ళారిలో ఉన్నాను అనేసి. సో బళ్ళారిలో హౌ డు ఐ స్పెండ్ మై డే విత్ మై లిటిల్ వన్ అని. సో మార్నింగ్స్ ఇలా స్టార్ట్ చేస్తా, ఫ్రెష్ అప్ అవుతూనే కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా తినడం స్టార్ట్ చేశాను ఈ మధ్య. లైక్ బిఫోర్ డెలివరీ అప్పుడు తినేదాన్ని, అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా లైక్ ఫస్ట్ 2 months తిన్నాను. బట్ అగైన్ తర్వాత ఆపేసా. అండ్ ఈ మధ్య నాకు గిడ్డినెస్ స్టార్ట్ అయ్యింది. సో ఇంకా డాడీ వాళ్ళేమో డ్రై ఫ్రూట్స్ అన్న తిను, బికాజ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అయిపోతుంది, సో అందుకు అలా అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ముందు రోజు వీడియో అప్లోడ్ చేశాను, మా మెటర్నిటీ షార్ట్ వీడియో. సో అది చూస్తున్నాను. ఇంకా అలాంగ్ విత్ దట్ మోక్షని కూడా ఆడిస్తూ ఉన్నాను. తనతో మాట్లాడి తనతోటి టైం స్పెండ్ చేస్తే షీ ఫీల్ సో ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ, అండ్ ఎంత బాగా రెస్పాండ్ అవుతుందో తను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఈ వీడియోలో చూడొచ్చు మీరు ఫర్దర్గా ఎంత బాగా రెస్పాండ్ అవుతుంది తను. సో స్పెండింగ్ టైమ్ హియర్ ఈజ్ లైక్ అ హ్యాపీ టైమ్ ఫర్ మీ. Govinda! Govinda! Chi 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 chi. Yeah. Hi. Hello. Good morning. No. Put your hand down. Hand down, Vakshama. Hand down, Chintalli. Cutie pie. Hello. అయిపోయింది నీ మార్నింగ్ వాక్ మోక్షమా? తాతతో మార్నింగ్ వాక్ అయిపోయిందా? Put your hand down. What is this? Dates. Mommy is having dates. తినమ్మా. నువ్వు తింటావా? నీకు ఇంకా టైం ఉంది తల్లి. You're still 4 months old, baby. No. పాస్ట్ 1 week నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కోకోనట్ వాటర్ తాగుతున్నా, బికాస్ నాకు అండ్ బేబీకి ఇద్దరికి బాడీ బాగా హీట్ అయిపోయింది. అండ్ ఈవెన్ నేను ఫుడ్ ఐటమ్స్ కూడా బాడీ కూల్ అయిన ఫుడ్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తున్నా. Makshima, you wanna drink coconut water? Yeah. పెద్దగా అయ్యాక ఇస్తా, ఓకేనా? నువ్వేం కెమెరా ఆన్ చేసావు మోక్ష? కెమెరాని అట్లా చూసి సైలెంట్ అయిపోతావు. యాక్చువల్లీ ఇట్లా బేబీ తోటి ఇంత మంచి ఇంటరాక్ట్ అవుతే మన బాండ్ బాగా పెరుగుతుంది, అండ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు, త్వరగా మాట్లాడడానికి నేర్చుకుంటారు. సో ఐ ప్రిఫర్ డూయింగ్ దట్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 3:40 అట్లా అవుతుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నా నేను అండ్ డాడీ. సో యాక్చువల్లీ చెప్పా కదా ఈరోజు ఫ్రైడే అని, అమావాస్య ప్లస్. అండ్ ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎంత ఎర్లీగా వెళ్తున్నావు అనుకోవచ్చు. ఇక్కడికి నుంచి వెళ్ళేసరికి మాకు 4:15 అలా అవుతుంది. ఇంకా నేను అక్కడ పూజ చేసేసరికి 4:30 అలా అవుతుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మా పేరెంట్స్ వెళ్ళారు టెంపుల్కి, ఫుల్ రష్ ఉందంట. సో ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ రష్ అవుతుంది కదా. సో అంత రష్లో నేను వెళ్ళలేను, మళ్ళీ పాప ఒకటి ఉంది కదా, సో ఏడుస్తే కష్టం అనేసి ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నా. సో యా, దట్స్ ఆల్. సో లెట్స్ గో.
యాక్చువల్లీ ఆ రోజు నేను మార్నింగే వెళ్దాం అనుకున్నా. బట్ మామ్ వాళ్ళు కూడా ప్లాన్ చేశారనమాట. వాళ్ళు రావు కాలంలో వెళ్ళి వస్తామన్నారు. ఇంకా అందరం ఒకటేసారి వెళ్తే మోక్షకి కష్టం అవుతుంది కదా! మోక్షతోటి. తనని తీసుకెళ్ళడం కుదరదు కదా! నార్మల్ డేస్ అయితే తీసుకెళ్ళొచ్చు. బట్ లైక్ ట్యూస్డే కానీ, ఫ్రైడే కానీ తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది. బికాజ్ దర్శనం అవ్వడం కొంచెం లేట్ అవుతుంది కదా! అందుకు వద్దనుకున్నాం. అండ్ అది కాక ఆ రోజు అమావాస్య వేరే ఉండే, చాలా రష్ ఉంటుంది అనేసి ఇంకా మోక్షని తీసుకెళ్ళలేదు. ఇంకా అందుకు తన కోసం నేను డ్రాప్ అయిపోయాను. ఇంకా మమ్ అండ్ డాడ్ వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 hours దర్శనం పట్టింది టైమింగ్. ఈవెన్ స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా అంతసేపు పట్టింది. ఇంకా సర్లే అనేసి నేను డ్రాప్ అయిపోయా. ఇంక ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా. బట్ డాడ్ ఏమో మళ్ళీ ఈవినింగ్ అయినా కూడా రష్ అవుతుంది కదా, కొంచెం త్వరగానే వెళ్ళేసి వచ్చేది బెటర్ అని అంటే ఇంకా 3:30కి అంతా రెడీ అయిపోయాను నేను. యాక్చువల్లీ నేను ఒకటే వెళ్దాం అనుకున్నా. బట్ డాడ్ మరి అక్కడ రష్ ఉంటుంది, నువ్వు ఇబ్బంది పడతావు ఒక్కదానివే, మళ్ళీ స్టక్ అయిపోతే కష్టం కదా అన్నట్టు ఇంకా నా కోసం వచ్చాడు. ఇంకా ఆల్రెడీ డాడీ వెళ్ళేసి వచ్చారు. బట్ స్టిల్ మరీ నా కోసం వచ్చారనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. ఇంకా 4:30 అయిపోయింది కదా, ఇంక దీపం పెట్టచ్చు, ఈవినింగ్ అయింది కదా అని దీపాలు పెట్టేశాను. ఇంకా దీపాలు పెట్టి పూజ చేసుకొని వచ్చేసాము. రష్ పెద్దగా లేకపోయే, ఆల్మోస్ట్ 10 to 15 minutesలో దర్శనం అయిపోయింది. అండ్ ఇది ఏ టెంపుల్ అని చెప్పలేదు కదా, ఇది దుర్గమ్మ టెంపుల్ బళ్ళారిలో. లైక్ బళ్ళారిలో కానీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఒక ఫేమస్ అమ్మవారి టెంపుల్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అని చెప్పాలి. పెళ్ళికి ముందు చాలా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఇక్కడ. లైక్ ఏమైనా హెవీ హార్ట్ ఉంటే నేను ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళిపోయేదాన్ని. లైక్ ఐ ఫీల్ సో కామ్ అండ్ లైక్ చాలా ఈజీగా అనిపిస్తుంది, ఈజీ టు బ్రీత్ లాగా, లైక్ రిలాక్స్ అయిపోతాను నేను. సో చాలా మటుకు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని నేను. అండ్ ఐ ఫీల్ సో కనెక్టెడ్ టు దిస్ టెంపుల్. అండ్ ఇక్కడ ఉన్నన్ని రోజులు మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇక్కడ వెళ్ళడానికి అని అనుకుంటున్నా. బికాజ్ మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్తే ఇక్కడికి రావడం కష్టం కదా, లైక్ రెగ్యులర్గా రాలేను కదా అన్నట్టు అనుకున్నాను. సో యా, అండ్ ఇప్పుడు టెంపుల్ కూడా చాలా వైడెన్ చేశారు, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని కూడా. ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దట్. ఇది వచ్చి నెక్స్ట్ డే మోక్ష కోసం షాపింగ్కి వెళ్ళాను. తన మంత్లీ బర్త్డే వస్తుంది అని. యూజువల్గా అయితే ఆన్లైన్లోనే చేసేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈసారి కూడా చేశాను. బట్ లాస్ట్ మినిట్లో లైక్ అది రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. నాకు హాప్స్కాచ్లో ఆర్డర్ పెట్టా. బట్ అదేమో క్లాత్ నచ్చలేదు, చాలా రఫ్గా ఉంది అనేసి ఇంకా రిటర్న్ పెట్టా. ఇంకా టైం లేదు, ఓన్లీ 2 days ఉంది తన బర్త్డేకి అనేసి ఇంకా ఆఫ్లైన్ ప్రిఫర్ చేశాను నేను. ఫస్ట్ క్రై ఉంటే ఇక్కడికి వచ్చేసాను. యాక్చువల్లీ ఫస్ట్ క్రైలో క్లాతింగ్కి అస్సలు ఆఫర్ ఇవ్వరు స్టోర్స్లో, ఎస్పెషలీ ఆన్ క్లాతింగ్. మేబీ వేరే ప్రోడక్ట్స్కి ఆఫర్ ఉంటుంది, బట్ క్లాతింగ్ మాత్రం సేమ్ ప్రైస్ ట్యాగ్ మీద ఉన్నట్టే అంతే ప్రైస్. సో కంపేర్ చేస్తే ఆన్లైనే చాలా బెటర్, చాలా ఆఫర్స్ ఉంటాయి. బట్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఏం చేయలేం కదా. అండ్ ఇంకా మోక్షకి ఒక స్కర్ట్ ఉంది, సో దానికి పేరప్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ అలాంగ్ విత్ దట్ మోక్షకు ఒక జీన్స్ ఫ్రాక్ లాంటిది కావాల్సిండే, అంటే నా మంత్లీ ఫోటోషూట్కి సెట్ అయ్యేలా దానికోసం చూస్తున్నా. బట్ నాకు దొరకలేదు అది. సో ఇంకా దాని ప్లేస్లో లైక్ వేరే బ్లూ ఫ్రాక్ లాంటిది దొరికింది, ఇంకా అదే తీసేసుకున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ నేను కొన్ని సెట్స్ కూడా చూపించారు వాళ్ళు నాకు. సో నా లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ ఆఫ్ 3 వచ్చేసి కొత్త బ్రాండ్ అంట, అంటే ఫస్ట్ క్రై వాళ్ళదే అంట. సో అది. అండ్ రైట్ సైడ్లో ఉండేదేమో ఐ థింక్ బేబీ హగ్. సో నాకేం 2 బాగానే అనిపించాయి. సో బట్ నేను నా లైక్ స్కర్ట్ కోసం పేరప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో యా, ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తుండేది వచ్చేసి ఫస్ట్ క్రై వాళ్ళది కొత్త బ్రాండ్ అంట. అండ్ అలాంగ్ విత్ దట్ లైక్ కొన్ని ఈ టాప్స్లోకి బాటమ్స్ కూడా చూశాను. బట్ చాలా షార్ట్గా ఉన్నింది, అంటే 3 to 6 months వాళ్ళకి లైక్ స్కర్ట్స్ అలాంటివి చూశాను, చాలా షార్ట్ ఉన్నింది. సో అండ్ ఈవెన్ వర్తి అనిపించలేదు, బికాజ్ మనం ఇవి రెగ్యులర్గా వేయం కదా, 1 or 2 times వేస్తాము. ఇంకా దానికోసం అంతా స్పెండ్ చేయడం అవసరం లేదనేసి ఇంకా నేను అది తీసుకోకుండా జస్ట్ టాప్స్ మాత్రమే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రాంపర్స్ చూస్తున్నా. యాక్చువల్లీ దే ఆర్ గుడ్.
బట్ నాకేమనిపించిందంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, రాంపర్స్ అంత యూజ్ అవ్వవేమో అండ్ మన కాన్సెప్ట్లో కూడా లేవు కదా. సో మేబీ లైక్ ఇట్లా ర్యాబిట్ ఇట్లాంటివి వచ్చాయి కదా, మేబీ మనం ఏదైనా ప్లాన్డ్గా ఫోటోషూట్ చేసినప్పుడు వాటికైతే సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు తీసుకొని వేస్ట్, సమ్మర్స్లో మనం రాంపర్స్ వేయం కదా, ఫుల్ ప్యాక్ అయిపోతుంది. సో ఇంకా తీసుకోలేదు, జస్ట్ కలెక్షన్ మాత్రమే చూసా. సో బికాజ్ మనకి డ్రెస్సెస్ చూసినా కూడా లైక్ ఎలాంటి థీమ్ చేయొచ్చు అనే ఐడియా వస్తుంది కాబట్టి ఇంకా జస్ట్ కలెక్షన్ చూశాను. సో ఇలా క్లోదింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మోక్షకి ఒక నెయిల్ కట్టర్ కావాల్సిండే, బికాజ్ నెయిల్ ట్రిమ్మర్ ఉంది ఆల్రెడీ తనకి, బట్ బాగా వర్క్ అవుతుంది. బట్ లెగ్స్కున్న నెయిల్స్ కట్ చేయడానికి అస్సలు రావట్లే, బికాజ్ తన నెయిల్స్ కొంచెం బెండ్ ఉన్నాయి లెగ్స్కి ఉండేటివి. సో అవి ట్రిమ్ చేయడానికి అస్సలు రావట్లే, అందుకు నెయిల్ కట్టర్ కావాల్సిండే. ఇంకా నెయిల్ కట్టర్ తీసుకుందాం అని వెళ్ళాను. అండ్ అలాంగ్ విత్ దాట్ నేను కొన్ని మాయిశ్చరైజర్స్ కూడా చూసాను. ఏంటంటే ఇప్పుడు నేను కిడెక్సో వాడుతున్నాను మోక్షకి. యాక్చువల్లీ బాగుంది, బట్ ఎందుకో తన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో ఫేస్కి అదే యూస్ చేసి బాడీకి వేరేది చూద్దామని చూస్తూ ఉన్నాను. సో ఏమైనా సజెషన్స్, బాడీ లోషన్, బేబీ బాడీ లోషన్స్కి ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. And yeah, that's all for this video. And if you like this video, please do like, share and subscribe, and don't forget to click on notification bell so that nenu ila video petagane meeku notification vastundi. See you all in the next video.